అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు 1969లో ఆనాటి సెన్సేషనల్ దర్శకుడు బాబూరావు గారు తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం జరిగిన కథలో ఒక పాట, అందులో మధురమైన మెలోడీ సాంగ్ ఒకటి, భలే మంచి రోజు పసందైన రోజు అనే పాట గురించి ఈరోజు మన టాపిక్. ఈ పాట గురించి, సంగీతం గురించి విశ్లేషణ చేయడానికి, సాహిత్యం గురించి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. సంగీతం, సాహిత్యం అంశాలు కొన్నైనా మీకు తెలుస్తాయని నా అభిప్రాయం. ఇక పాట రాసిన వారు సి నారాయణ రెడ్డి గారు. ఈ పాటలో ఆయన రాసిన పదాలు, వాటి కూర్పు సాహిత్యపరంగా ఎన్నో ఉన్నతంగా ఉన్నాయి. అంటే ఈ పాట ఆనాడు అప్పుడే వచ్చినటువంటి ఆయన ముందుగా మంగమ్మ శబ్దం సినిమాలో పాట రాశారు, తర్వాత కొన్ని పాటలతో రాశారు, తర్వాత ఇది రాశారనమాట. ఈ పాటలో ఆయన రాసిన పదాలు, వాటి కూర్పు సాహిత్యపరంగా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఆ మాటలు మనిషికి వెన్నెల పంటలు పండిస్తూ, అనుభూతులను గుర్తు చేస్తూ ఆశ వైపుకు నడిపిస్తాయి. అందులో ఒక చరణం మీకోసం వినిపిస్తాను. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలుపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. ఎంత అద్భుతమైనటువంటి భావన అండి. హీరో హృదయంలో ఉప్పొంగే ఆనందాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తుంది ఈ పాట. కళావాచస్పతి జగ్గయ్య పియానో వాయిస్తూ ఈ పాటకు అభినయం చేశారు. ఎక్కువగా ఫేస్ ఫీలింగ్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంది ఈ పాట. కళావాచస్పతి అన్న పేరు ఆయనకు అన్వర్థనామధేయం చేసుకున్నారు ఈ పాటలో. కళావాచస్పతి ఈ పాట పియానో వాయిస్తూ చేసినటువంటి పాట అద్భుతమైనటువంటి అభినయం అన్నమాట. ఆయన ముఖ కవళికలు, చక్కటి కూర్చుని వాయించేటటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఈ పాటలో ఆయన చూపించారు. కళా వాచస్పతి అన్న పేరు ఆయనకు అన్వర్థనామధేయంగా చేసుకున్నారనమాట. అంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు జగ్గయ్య గారు. ఇక పాటకు సంగీతపు సొగసులు అద్ది, సొగసులు అద్ది తనువుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తూ ఆనందాతిశయాలు రెక్కలు విప్పుకొని అనంతంలో విహంగాలా విహరించేలా ఈ పాటను కంపోజ్ చేశారు ఘంటసాల మాస్టారు. ప్రతి మనిషి వీణులకు విందు కలిగించేలా హృదయాల్లో వెలుతురులు పండించి, మనసుల్లో మల్లెల మాలను ఊగించి, మధుర స్వరాలాపనలతో ఆనాడు తిరుగులేని విధంగా కోకిల పంచమనాదం వినిపిస్తూ ఉన్నట్టుగా కోట్లాది తెలుగు గుండెల్ని పరవశింపజేశారు భలే మంచి రోజు పాటతో. అయితే అలాగే పాటకు పల్లవి ప్రాణమైనట్టే పాటకు రాగం కూడా చాలా ప్రాణం అన్నమాట. ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగాలు శుద్ధ ధన్యాసి రాగం, ఉదయచంద్రిక రాగం. ఈ రాగాలు రెండు ఆయన ఈ పాటకు ఎన్నుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ మిత్రులకు కొంత షేర్ చేయండి. వారికి కూడా సంగీతపు విషయాలు, సాహిత్య విషయాలు కొన్ని తెలియజేయడం బాగుంటుందని నా అభిప్రాయము. ఈ పాటలో ఘంటసాల వారు అంటే సంగీతపు లోతుల్ని స్పృశించారు ఆయన. ఈ పాట రాగాల గురించి లోతులు స్పృశించి అద్భుతమైనటువంటి ఈ రాగాలను వెలికి తీసి మనకు అందించారు. ఆ పాట ఈనాటికి భలే మంచి రోజుగా మన పెదాలపై లాస్యం చేస్తూనే ఉంటుంది. నమస్కారం.